ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి కుక్కల ఆడావిడంటే ఇదేనండి. రాక రాక అమెరికాకొస్తే సరదాగా ఏదో పండగ జరుగుతుందని బయటకొచ్చాను. వచ్చానో లేదో ఈడేదో తిరణాల్లాగా పెద్ద హోరాహోరీగా ఏడుకాడు సెపరేట్‌గా టెంటేసుకొని ఏదో యాపారం చేసుకోవడానికి వచ్చారనుకున్నాను. తీరా దగ్గరికెళ్ళి చూస్తే కుక్కల పోటీలంటండి. ఎవడింట్లో వాడు పెంచుకునే కుక్కలను సాలుకు పెంచుకోక కుక్కలను తీసుకొచ్చి ఒక 2 బోనులేసి వాటికి పోటీ పెడుతున్నారు. ఇదేం పిచ్చిరా బాబు అని తల కొట్టుకోవాల్సొస్తుంది. దానికి జనాలందరూ సప్పట్లు కొడుతున్నారు. పిచ్చి పీక్స్‌కెళ్ళడం అంటే ఇదే గదా! ఇంకెందుకు ఆలస్యం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎక్కువ జనాలకు రీచ్ అయ్యేదానికి తప్పకుండా షేర్ చేయండి. హలో, దిస్ ఇస్ శ్రీకాంత్. వెల్కమ్ టు అమెరికాలో ఆవకాయ పచ్చడి. పేరు కొంచెం కొత్తగా ఉంది కదా. ఇకపై వచ్చే వీడియోలు కూడా కొత్తగానే ఉంటాయి. ఇది యుఎస్లో మేరీల్యాండ్ అనే ప్లేస్లో లోవర్డ్స్ వ్యాలీ అనే ఊరండి. ప్రతి సంవత్సరం అక్టోబర్ రాగానే వీళ్ళు ఫెస్టివల్ చేస్తారంట. ఎవరెవరు వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న కుక్కల్ని లేదా పెద్ద పెద్ద కుక్కల్ని తీసుకొచ్చి బోనుల్లో వేసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాటికి పోటీలు పెట్టి ప్రైజులు ఇస్తారంట. అది కూడా మామూలు ప్రైజ్ కూడా కాదు, డబ్బులు ప్రైజులు. వీళ్ళు చేసే ఈ పనికి జనాలు పిచ్చి పిచ్చిగా అంటాడతారు. అదిగో చూడండి, 2 కుక్కలను వదిలారు. వాటికి ఎటు పోవాలో అర్థం కాక ఎవడు ఏంద్రా ఈ జనాలు ఇక్కడ కువ్వలుగా ఉన్నారో తెలియక పిచ్చెక్కుతుంది అనుకుంటాను. ఇట్టుంటది మనం చేసే పనులు. సర్లేండి, ఎవరి పిచ్చి వాళ్ళకి పైత్యం అనుకోవాలా, సరదాగా ఆడుకుంటున్నారు, మంచి ఎంటర్టైన్మెంట్ అనుకోవాలి. మన ఇండియాలో స్పెసిఫిక్గా ఏపీ అండ్ తెలంగాణలో ఏదైనా పండగ వచ్చిందనుకోండి, ఎవరికి నచ్చినట్టు వాడు నేల మీద గుంతలు దూకొని 4 కర్రలు బాతిగా టెంట్లు వేసుకునేది రచ్చ చేసేస్తారు. కానీ ఏదైనా ఈవెంట్ జరగాలంటే దానికి మేనేజర్ ఉంటారంట. ఆ ప్లేస్ని ఆర్గనైజ్ చేసానికి వాడి పర్మిషన్ తీసుకోవాలంట. ఆ పర్మిషన్ తీసుకోవడమే కాదు, నువ్వు ఈ బిట్లోనే టెంట్ వేసుకోవాలి, ఆ బిట్లో టెంట్ వేసుకోవాలని స్పెసిఫిక్గా వాడి దగ్గర అప్రూవల్ తీసుకోవాలంట. ఇదేం తలనొప్పిరా బాబు. కేవలం బయట నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ వ్యాపారం చేసుకోవాల్సి వస్తుందంట. బయట టెంట్లు వేసుకొని షాపుల్లో ఉన్న వాళ్ళు ఎవరు ఇక్కడ వ్యాపారం చేసుకోకూడదంట బయట. నాకైతే ఇది క్లియర్గా తెలిసింది ఒకరిని అడిగితే. ఇక్కడ కేవలం ఈ కుక్కల పోటీయే కాదని ఇంకా చాలా ఉండి సరదాగా నేనైతే కొన్ని క్యాంప్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక షాప్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది బ్లాక్ స్టోన్ హనీ బీ ఫామ్ అంట. వీడి దగ్గర డిఫరెంట్ హనీ బాటిల్స్ అయితే ఉన్నాయి అండ్ డిఫరెంట్ క్యాండిల్స్ ఉన్నాయి. ఈ క్యాండిల్ చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. బయట షేప్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చినాయి. వీటిని ఏదో మోల్డ్లో పెట్టి వేడి మైనాన్ని దీంట్లో పోయడం వల్ల ఆకారం వచ్చింది. ఒక్కొక్కటి $15 అన్నాడు. అంటే మన దగ్గర 1400 1300 ఉంటాయి ఒక్కొక్కటి. సరేలే, ఎవడి పిచ్చి వాడిది. బాగున్నాయి అనుకుంటే కొనుక్కుంటాడు. అన్నీ బాగున్నాయి అని చెప్పి వాడికి అయితే టాటా చెప్పి బయటకి అయితే వచ్చేసాను నేనైతే. నెక్స్ట్ ఇంకో షాప్కి వెళ్తే అన్నీ గిఫ్ట్ షాపు. ఇవి అన్నీ కమ్మలు గిమ్మలు చైన్లు ఇంటికి పెట్టుకునేవి హౌస్ డెకరేషన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా పోతా ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. సుమారు 150 నుంచి 200 క్యాంపులు అయితే ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఫుడ్స్ అయితే సేల్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ ఈవెంట్లో ఇప్పటిదాకా నేను చూడని కుక్క అంటూ లేదు. ప్రతి జాతి కుక్క ఏడా ఉంది. 2 కుక్కలు అయితే ఉన్నాయండి. అయ్యే నెత్తి మీద ఉండాల్సిన బొచ్చంతా ఒంటి మీద ఉన్నట్టు ఒంటి నిండా వేసుకోండి. అయ్యేం కుక్కలు రా బాబు, వాటి బరువు వాడు మోసుకోవడమే చాలా కష్టం. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. ఒక పక్క వాన పడుతూ ఒక పక్క ఈవెంట్ నడపాలి. రచ్చే ఎవడ గోలాడిదే. కొంచెం వాన తగ్గిందో లేదో అందరూ బయటకు వచ్చేసారు. ఇక్కడ కేవలం కుక్కల పోటీలే కాదు, ఇంకా వేరే ఒకటి ఉంది. అక్కడికి మనం వెళ్దాం, ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇదిగో ఈ రోడ్లోకి మనం స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. ఇక్కడ చూడండి, వీడేం అమ్ముతున్నాడో సోప్స్ అంట. డిఫరెంట్ ఫ్లేవర్స్లో సోప్స్. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గిఫ్ట్స్. ఎవడన్నా నీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ మెంబర్స్కి ఫోటో ఫ్రేమ్స్ అట్లాంటివి ఏమైనా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటావి. ఇగో ఇవన్నీ హ్యాలోవీన్కి సంబంధించినవి అంట. ఈ పిల్లలు ఆడుకునేదానికి స్వీట్ ఐటమ్స్ అట్లాంటివి పెట్టుకునేదానికి ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటీకి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ ఇట్లా రకరకాలు ఎవరికి నచ్చినవి వాడు అమ్ముకుంటున్నాడు. అట్లాగే యానిమేటెడ్ పోస్టర్లు, హ్యారీ పాటర్లో టోపీలు, అట్లా రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చాలామంది రెస్టారెంట్లో ఇట్లాంటి గిటారిస్ట్ ఎవరైనా సింగర్ను పెట్టి సాంగ్స్ పాడిస్తూ ఉంటారు. జనాలు ఎవరైనా వచ్చి అట్రాక్ట్ అవుతారని. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఎవరు రారు. వాళ్ళకి మాత్రం భారీ నష్టం. పాట చాలా బాగుంది కదా, కానీ ఏం అర్థం కాలేదు కదా, అంతే. కుక్కల పోటీ తర్వాత మనకి ఇదేనండి ఇంకా రెండో ఈవెంట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే పెద్ద బ్యాండ్ టీం వచ్చేసి స్టేజ్ మీద కూర్చొని పాటలు పాడతారు. ఈ చుట్టుపక్కల అందరూ ఏంటంటే బళ్ళు పెట్టుకొని ఫుడ్ ట్రక్స్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు.
ఎవరికి నచ్చిన ఫుడ్. ఈ ఫుడ్ తినేదానికి కూడా జనాలు క్యూలు కట్టి తింటారంట. అది నేను విన్నాను కానీ లైవ్గా చూద్దామని ఇక్కడ దగ్గరికి వస్తే ఈ క్యూలు చూడండి ఎంతమంది ఉన్నారు ఈ వరుసలో. దానికి కూడా వరుసలో నుంచొని అందరూ తీసుకోవాలంట. ఇదే మన దగ్గర అయితే నేను ఫస్ట్ అని తింటారు కదా. ఈ ప్లేస్ ఏం చిన్నదేం కాదు, ఇది చాలా పెద్దది. ఒక క్రికెట్ గ్రౌండ్ అంత ప్లేస్ ఇది. ఎటు చూసినా జనాలే. ఆ టెంటుల దగ్గరికి వెళ్తే వరుసగా అన్ని బెంచీలే, తెచ్చుకున్నట్టుగా కూర్చొని తినడమే, ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ కేవలం ఫుడ్ ఐటమ్సే కాదండి, ఆల్కహాల్ కూడా ఉంటుందంట. అండ్ మన దగ్గర అయితే ఇట్లాంటి వాటికి పర్మిషన్ ఉండదు, కానీ ఇక్కడ మాత్రం బీభత్సం, ఎవడిష్టం వాడిది. అది కంప్లీట్గా నైట్ టైం అయితే అసలు రంగు బయటపడుతుంది. మన దగ్గర తాగి పడిపోయినట్టు జనాలందరూ ఇక్కడ తూగుతూ ఉంటారు. అది నేను లాస్ట్ నైట్ అయితే చూసేసాను. ఇంకా డయాస్ దగ్గరికి వెళ్ళినట్లయితే అదిగోనండి అదే టీము, లోవర్స్ వ్యాలీ అక్టోబర్ ఫెస్ట్ అంట. వాళ్ళు పాడే పాటలు వాళ్ళకైనా అర్థం అవుతాయో లేదు మనకు తెలియదు, కానీ పాడే ప్రతి పాట నిద్ర వచ్చేటట్టు ఉంటుంది. సరే తప్పదు, మనకంటే అర్థం కాదు, వీళ్ళకి అలవాటు కావాలి ఆ పాటలన్నీ. ఇంకా ఫైనల్గా వస్తే ఇదేనండి మన స్టాలు, థాయిలాండ్ బ్యాచ్. వీళ్ళ కంప్లీట్ రెసిపీస్ అని థాయిలాండ్కి సంబంధించినవి. మనం తినడం కొంచెం కష్టం, కానీ ఎప్పుడైనా ట్రై చేయొచ్చు ఎప్పుడో ఒకసారి. రోజు తినాలంటే మన వల్ల అసలు కాదు. ఆల్మోస్ట్ ఈవెంట్ మొత్తం నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.